అండ్ సాధారణంగా పోలీసులు చెప్తుంటారు కూంబింగ్ జరిగింది, ఫైరింగ్ దాదాపు ఒక గంట జరిగింది, గంట తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్ పారిపోయారు అంటుంటారు. పోలీసులు కొండ చుట్టూ రౌండప్ చేసిన తర్వాత కూడా అడవి చుట్టూ ఎలా పారిపోతుంటారు మరి? మేము అంటే ఎక్కడైతే ఇప్పుడు బాట ఉండే క్రమాలలో ట్రాక్ ఉంటుంది సార్. ట్రాక్ ఉన్న క్రమాలలో ఎక్కడ కూడా మకామయ్యాము. ట్రాకుకు, బాటకు మనిషి ఉనికిడి ఎక్కడ కూడా కదలికలు లేని దగ్గర క్యాంపు అంటే అక్కడ వేసుకోవడం, ఉండడం జరుగుతుంది. అంటే ఆ ప్రాంతానికి మనిషి కదలికలు ఉన్న దిక్కు మేము ఆల్రెడీ ఒక సెంట్రీ పోస్టులు పెట్టడం, ఒక సెంట్రీ ఉంటే లేదంటే 2 సెంట్రీల, 3 సెంట్రీల అట్లా సెంట్రీ పోస్ట్ పెట్టి అక్కడ వాళ్ళని పెట్టి ఆ సెంట్రీ పోస్టుకు కూడా ఒక 500 మీటర్ల దగ్గర కూడా లైన్ మ్యాన్స్, క్లెమర్ మ్యాన్ కూడా పెట్టి అలా అక్కడ నుంచి స్పెషల్ పార్టీ వచ్చి అటాక్ చేస్తే మేము ఇమ్మీడియట్గా ఆ సెంట్రీ ఫైరింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటే లైన్ మ్యాన్స్ పేల్చాలి. అప్పుడు పార్టీ ఆగిపోతే ఇక అలర్ట్ అవుతారు క్యాంప్ అంతా, వీళ్ళు రిట్రీట్ అవుతుంటారు ఇక్కడ. అట్లా వెళ్ళిపోయి సేఫ్గా ఉంటుంది అన్నట్టు. అది పరిస్థితి. లేదు అంటే ఫైరింగ్ చేయాల్సిందే. అప్పుడు సెంట్రీ అందరూ అలర్ట్ అవుతారు అన్నట్టు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఆ విధంగా? జరిగింది సార్. ఎక్కడ? మాకు మెయిన్ అంటే సంగడిగుండాల ఎన్కౌంటరు పెద్ద ఎత్తున జరిగింది సార్. ఏది? సంగడిగుండాల ఎన్కౌంటర్. ఓకే. 15 మంది ఉన్నాం మేము. 15 మందిలో సంగడిగుండాల ఎన్కౌంటర్లో 10 మంది అంటే ఇద్దరు బయటికి పోతే 2 పార్టీలు డివైడ్ చేస్తే శ్రీనివాసరెడ్డి సార్ విదేశీ ఎస్పీ సారు అప్పుడు ఒక పార్టీ ఏమటి సార్ వచ్చిండు, ఒక పార్టీ ఏమటి కొందరు వచ్చారు. ఒక పార్టీకి ఒక అతను దొరికిండు, ఒక పార్టీకి ఒక అతను దొరికిండు. ఇద్దరు దొరికిపోయిన తర్వాత మేము ఇంకొక 13 మంది ఉన్నాం. 13 మందిలో ఒక అతను దొరికిన ఒక అతను శ్రీశైలం దొరికిండు, ఒక అతనేమో పెంటలలోనే అప్పాపూర్లో దొరికిపోయాడు. ఇక మేము 13 మంది ఉన్నాం సంగడిగుండాలలో. 13 మంది ఉంటే 13 మందిలో మేము ఒక లేడీకి స్వరూపాన్ని, తుమ్మల భవంత్ భార్య స్వరూపాన్ని, ఆమెకు పాము గరిచింది. పాము గరిస్తే మకం మార్చలేని స్థితిలో ఉన్నాం. అంటే ఆమె కొంచెం వెయిట్ ఉంటుంది, పెద్ద మనిషిలాగా. ఆమెని షిఫ్ట్ చేయలేక లేడీస్ ఒక 4 ఉంటారు, 5 మంది. ఆమె కోసం స్నానం చేపించడం, ట్రీట్మెంట్ చేయడము, ఆమెను షిఫ్ట్ చేయడానికి టైం పట్టింది. అయితే ఇక ఆ క్రమాలల్లో మాకు అక్కడ దొరికిపోయిన వ్యక్తి, ఇక్కడ దొరికిపోయిన వ్యక్తి 2 పార్టీలు పోలీసు బలగాలు 2 బలగాలు రావడానికి మా దగ్గర రావడానికి ఒక రోజంతా ఒక 24 అంటే 42 రోజులు పట్టింది మా దగ్గరికి రావడానికి, పార్టీలు బలగాలు రావడానికి. వచ్చిన తర్వాత ఫ్రీ ప్లాన్ మీదనే సారు అక్కడ శ్రీనివాసరెడ్డి సార్ అక్కడ ఒక పార్టీని, ఇక్కడ ఒక పార్టీని పెట్టి రిట్రీట్ ఎట్లా అవుతారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా కనుక్కొని మేము ఎక్కడైతే సెంటర్ పెట్టినామో అక్కడ నుంచి ఫైర్ చేశారు. సెంటర్ మీద ఫైర్ చేస్తే మేము వెనక్కి రిట్రీట్ అయ్యి సేఫ్గా జోన్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేసి ఉరికినాము. రిట్రీట్ అయ్యే క్రమాల్లో సేఫ్ జోన్లకే అంబుష్ చేసి పెట్టిండు ఎవరు, శ్రీనివాసరెడ్డి సార్ పార్టీని. ఆ పార్టీ అటాక్ చేసి పడేసి కొట్టేసింది. ఇక కొడితే ఆడనే 8 మంది ఫస్ట్ మకంలోనే క్యాంపులనే 8 మంది పడిపోయారు. 8 మంది బాడీలు అందరూ. ఆ పాము గరిచిన స్వరూపం స్నానం చేయడానికి తీసుకొస్తుంటే ఆమె కూడా పడిపోయింది. వాళ్ళతో పాటు ఇక మిగతా వాళ్ళందరూ పడిపోయినారు. నేను, సాంబశివుడు, ఇంకొక అతను సెంటర్లో ఒక అతను బతికి వచ్చిండు, కృష్ణ అనే పిల్లాడు. ఇంకొక మా దగ్గర లింగయ్య అని ఒక పిల్లాడు, బైరాపూరు లింగయ్య అని ఉన్నాడు. ఆ లింగయ్య, నేను, సాంబశివుడు ముగ్గురం తప్పించుకొని మేము ఫస్ట్ సేఫ్గా వెళ్ళిపోయినాం. ఫైర్ చేస్తుంటే ఫైరింగ్ వద్దు అని చెప్పి సాంబశివుడు అన్నాడు. మనం ఫైరింగ్ చేస్తే మన ఎమ్మడి పడతారు, మనము తక్కువ ఉన్నాం, ముగ్గురం ఇద్దరం అన్నాం, మన వాళ్ళు అందరు చనిపోయినారు, వద్దు అని చెప్పి ఫైరింగ్ చేయొద్దు అన్నాడు. నాకు ఫైరింగ్ చేసిన నా దగ్గర ఆ స్వరూప స్పేస్ ఆమె కామ్రేడ్ స్వరూపాన్ని ఉన్నది. ఆమె వెపన్ నా దగ్గరే ఉంది, నా వెపన్ నా దగ్గర 3 రెండు. ఫైరింగ్ చేసిన నా వెపన్ రౌండ్లు అయిపోయినాయి. కాకింగ్ రాడు ఊడిపోయి ఎదురు గుమ్మలు పట్టి కాకింగ్ రాడు ఊడిపోయింది. ఆ వెపన్ భుజానికి వేసుకొని ఇంకొక వెపన్ ఉన్నది కదా దాంతో ఫైర్ చేసినాక ఇక రౌండ్లు అయిపోయినాయి, వద్దు అన్నాడు. వద్దు ఫైర్ చేద్దాను. సాంబశివుడు ల్యాప్టాప్ తీసుకోవడానికి, కిట్ బ్యాగ్ తీసుకోవడానికి, షూ వేసుకోవడానికి కూడా అంటే టైం లేదు. బాగా విపరీతంగా ఫైరింగ్ వస్తుంటూ ఇక మేము అట్లే వదిలిపెట్టేసి ఇక ఒక ఏకే తీసుకున్నాడు, ల్యాప్టాప్, కిట్ బ్యాగ్ ఇడిచి పెట్టేసి ఏకే ఒక్కటి తీసుకున్నాము. ఆయన కాళ్ళ చెప్పులు, షూ కూడా వేసుకోలేని పరిస్థితిలోనే అట్లే వెళ్ళిపోయినాం. అయితే అంతకుముందు సార్ మేము సాంబశివుడు నేను దొడ్డికి పోయి వచ్చినాం. దొడ్డికి పోయి వస్తే పోలీసు వాళ్ళు చూసిండ్రు మమ్మల్ని. ఎవరు, ఇదే చారి సిఏ అని ఉన్నాడు, మన చారేసాయి ఇప్పుడు సిఐ ప్రజెంట్. చారి సారు ఆ పార్టీలో ఉన్నాడు ఆయన. మేము దొడ్డుకు వస్తే అయితే వీళ్ళని కొడితే, ఇద్దరిని కొడితే కాదు మనం క్యాంపునే దాడి చేయాలనుకున్నాం. ఇద్దరిని కొట్టవద్దు, ఇద్దరిని కొడితే వాళ్ళు అలర్ట్ అవుతారని చెప్పి మమ్మల్ని ఏమనలేదు. దొడ్డుకు వచ్చిన దగ్గర ఏమనలేదు. మేము పోయి క్యాంప్లో కూర్చున్నాక ఫైరింగ్ చేయడం జరిగింది. అట్లా
ఇక మేము బతికిపోయినాం అప్పుడు. ఇక క్యాంపు మీద దాడి చేయడం వల్ల మేము ఇద్దరం సేఫ్గా బయట పడినాం. అంటే మీరు ఆ మాటలు విన్నారా మీరు? మేము అంటే వాళ్ళు మాకు గడ్డి అంటే ఏదో జంతువులు అనుకున్నాము, కానీ అప్పటికి అందరు వచ్చి వాళ్ళు ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. పార్టీ క్యాంప్ మీద అటాక్ అవ్వలేదు. క్యాంప్ మీద అటాక్ కాలే. తర్వాత మేము దొడ్డుకు వచ్చిన తర్వాత అటాక్ అయింది అది. మరి మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టారు? అంటే వీళ్ళు కొడితే వీళ్ళని ఇద్దరిని ఈడ కొడతాం, అందరు అలర్ట్ అవుతారు. క్యాంప్ సాంబశివుడని గుర్తుపెట్టారా వాళ్ళు? సాంబశివుడు గుర్తుపట్టారు. ఎమ్మడి ఉన్నాడు మనోడు, అంటే వెంకటయ్య అని చెప్పి సెన్స్ ఆయన నల్లబూతుల వెంకటయ్య అని చెప్పి ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు బతికే ఉన్నాడు, శ్రీశైలంలో టెంపుల్లో బతుకుతున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన దొరికిండు వాళ్ళ కోవటం. అంటే దొరికిన తర్వాత ఆయన చావకుండా మాకు మమ్మల్ని ఫైరింగ్ చేపించి మమ్మల్ని చంపేయడం అనేది ప్లాన్ చేశారు, కానీ ఫెయిల్ అయిందా? అంటే ఇక 8 మంది చనిపోయినాం సార్. వాళ్ళు 8 మంది చనిపోయారు. ఇక మేము ముగ్గురం బయట పడ్డాం. ముగ్గురం బయట పడ్డ తర్వాత కాసేపు పక్కన పెడితే అప్పట్లో ల్యాప్టాప్లు వచ్చేవా? ల్యాప్టాప్ ఉన్నది సార్ మా దగ్గర. అప్పట్లో సాంబశివుడి దగ్గర ల్యాప్టాప్ ఉన్నది. 2004లో ఉన్నది. అప్పటికి ల్యాప్టాప్ ఉన్నది. వీడియో అంటే వీడియో తీసే మిషన్ పెద్దది కూడా ఉన్నది. వీడియో మిషన్ కూడా మన దగ్గర ఉన్నది. ల్యాప్టాప్లు ఏముండేవి అప్పట్లో? ల్యాప్టాప్లో అన్ని సారు ఇప్పుడు మన సాంబశివుడు ఏపీటీలు అంటే దళాలు ఎక్కడ ఏందని ఆయన కోడ్ పెట్టుకొని. సిగ్నల్ ఉండవు కదా అడవిలో? అంటే సిగ్నల్ ప్రాంతానికి హైట్ ప్రదేశానికి పోయేటప్పుడు ఫోన్లు వస్తాయి సార్. అప్పుడు ఫోన్లు వచ్చేది. హైట్ ప్రదేశానికి పోయినప్పుడు ఫోన్లు ట్యాబ్ తీసుకెళ్ళేది. అంటే ఆ విధంగా ముగ్గురు బయటపడ్డారు. అవును సార్. పడిన తర్వాత మేము పారిపోయినాం సార్. ఇంకా పారిపోయి కర్నూలు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాం. అప్పుడు కర్నూలు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాం. కంపవాగ్ అని చెప్పి సంగడిగుండాలకు దగ్గరనే ఉంటుంది రివర్ బెల్ట్. అది కంపవాగ్కి వెళ్ళి దాటి నది దాటి కర్నూలు ఫారెస్ట్లో పోయి ఆ ఫారెస్ట్లో పోయి ఉన్నాం నైట్. అక్కడ నైట్ ఉన్నాం అంటే నైట్ మొత్తం ఉండట్లే, ఒక మధ్యరాత్రి 12 గంటల వరకు ఉన్నాం. అక్కడ మాకు కింద బిర్జి కదిలివనం నుంచి ఒక బోటు పిలిపించుకున్నాం, అంటే బుట్ట తెప్పించుకున్నాం. ఇక్కడ కంపవాగ్కి వెళ్ళి బుట్ట పిలిపించుకొని ఈ బుట్టను తీసుకొని మేము నైటే మళ్ళీ మా దగ్గర సెంట్రీ అని తప్పించుకొని వచ్చిండు కృష్ణ. ఆ కృష్ణ, నేను, ఇంకొక లింగయ్య, మన సాంబశివుడు. ఇక మేము 4 అయినాం. ఇక అందరు చనిపోయారు, మేము 4 ఉన్నాం. ఈ 4 బుట్ట వేసుకొని నదిలోకి వెళ్ళి నైటు 5 గంటల వరకు మేము ఎక్కడ అచ్చంపేట ఏరియాకి వచ్చేసినాం సార్. ఎక్కడ అంటే మనం జెండాపేట మధ్యమడుగు రూట్లో వచ్చేసినాం. అది నల్లమల్ల నుంచి కర్నూలు వెళ్ళి కర్నూలు వెనక్కి వచ్చారు. కర్నూలు అంటే నది దాటి నది అవతల ఉన్నాం. ఫైరింగ్ ఏమో ఇతలొడ్డున అయింది, మామనాడు డిస్టిక్లో అయింది. కర్నూలు బార్డర్లో మేము నైట్ పోయి సేఫ్గా అక్కడ ఉన్నాం. మళ్ళీ అక్కడ నుంచి 12 గంటల రాత్రే బుట్ట వేసుకొని మేము ఇక్కడ కిందికి డ్యామ్ కిందికి ఉజ్రాల మాడుగా అని చెప్పి అక్కడ కిందికి వచ్చేసినాం. అక్కడ ప్రకాశం డిస్టిక్ వాళ్ళు వస్తారు, ఏపీటీ ఉంటుంది, అక్కడ వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ జరగడం జరిగింది. నైట్ బుట్ట వేసుకొని వచ్చి ఒడ్డు దాటి ఆ కదిలివనం దగ్గర దాటి బుట్ట అక్కడ పెట్టేసి మేము 4 అక్కడ వచ్చినాం. అక్కడ ఏపీటీ మా దళం ఉంది. ఎవరు ప్లాటూన్ వాళ్ళు ఉన్నారు. ఈ ప్లాటూన్ వాళ్ళు రజిత, రమాకాంత్, ఉమా, వీళ్ళందరూ సామి, వీళ్ళందరూ ప్లాటూన్ ఉంది ఎగస్ట్రా ఫోర్స్. ఆ ఫోర్స్ అక్కడ మన మాధవ్ని పంపించడానికి వచ్చినారు. మేము అటు జరిగింది. మేము రిటర్న్లో ఇవన్నీ వాళ్ళకు కలిసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ పార్టీలు డివైడ్ అయ్యి ఎక్కడి పార్టీలు అక్కడ డిస్పోజ్ అయిపోయింది. ఇంకా అందులో మాకు కమ్యూనికేషన్ దెబ్బ తినడం వల్ల